ఈ నరసయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఆయన పేరు చెప్తే అక్షరాలే ఊపిరి పోసుకుంటాయో, ఆయన మాట వింటే పుస్తకాలకే ప్రాణము లేసి వస్తుందో, ఆయన రూపం చూస్తే సాహిత్య తోటనే నిలువెల్ల పులకించిపోతుందో, ఎందుకంటే ఆయన కవిత్వానికే ఏరుకున్నంత బలం. అమ్మని దండం పెట్టి మా నరసయ్య తాత ఇయ్యాల ఎక్కడెక్కడ పోయిండు, ఏం రాగం తీస్తుండు, ఎవరి గురించి చెప్తుండు, ఏం కథ అంటే ఆయన ఇంటి పేరే ఏనుగు, మంచితనానికి మారు పేరే నరసింహారెడ్డి. ఇక అర్థం కావచ్చు మా వాళ్ళకు. గాడికే వచ్చిన ఇక మరి కొలువెక్కే కదా భాషా సాంస్కృతిక సంచాలకులు. ఇక మరి ఆ పెద్ద మనిషి కాడికే వచ్చిన ఇలా మంచి మంచి ముచ్చట్లు, కవిత్వాలు, మాటలు, పద్యాలు మీకు అందజేస్తా. ఎందుకంటే ఆ సారు ఆ పద్యాలు, కవిత్వాలు విని ఎంతోమంది మేలుకొల్పిండు సారు. మరి సారు చిన్న సన్న సారేం కాదు, రవీంద్ర భారతి గడ్డ మీద అడుగు పెట్టిండు మీ తాత. సారు శనార్థి. మా నా కడుపు నిండిపోయింది. ఇగో గీయాల దొరికింది నాకు. సారు శనార్థి అంటే కొంతమంది ఏమనేది అలాగ అసలు ఆ మాట కూడా అనలేకపోయేది, కడుపు చల్లకుండా. ఇవాళ నాకు సారు బోయ పెట్టినంత పని అయింది. సారు ఎట్టడి సంగతి ఏంది, ఏం కథ? మీ కూరాడు మాయి ముందు ఎక్కడ ఏడబుడితివి, ఇంత చక్కని పేరు ఎట తెచ్చుకుంటేవి, ఎట్టడి సంగతి? ఏ పేరుది ఏముంది, ఎవరన్నా మనల్ని గుర్తుపట్టి అడిగినప్పుడు ఆ పేరు మంచిగా అనిపిస్తే దానికి వెనక ఏదన్నా కారణం ఉంటది. నిజంగా మన ముచ్చట ఎవరైనా ఒక 2 అక్షరాలు చదివి దాన్ని వల్లె వేస్తే చాలా గొప్ప ఆనందం అనిపిస్తుంది. అందువల్ల ఏమైనా పేరు వస్తే గది నిలబడే పేరు. మా ఊరు కలోనికుంట, అది ఉండే మండలం రామన్నపేట, అది ఉండే జిల్లా యాదాద్రి భువనగిరి. ఏనుగు నరసింహారెడ్డి అనే నేను కల్లోనికుంట అనే ఊర్లో జన్మించి చిట్యాల అని నల్లగొండ జిల్లాలో ఉన్న పట్టణ వాతావరణం ఉన్న పల్లెకు వలస రావాల్సి వచ్చింది. మా నాన్న చిన్నప్పుడు నేను 3 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోవడం వల్ల నేను చిట్యాలకు వలస వచ్చి మా అమ్మ నన్ను బడిలో వేయడం వల్ల 4 అక్షరాలు నేర్చుకున్నా. దండం పెడితే మరి ఎక్కువ నువ్వు మనుషుల కంటే ఈ పుస్తకాలతోటే శోభ చేస్తావట, నిజమేనా సార్? నేను మనుషులతోటి పుస్తకాలతోటి సరి సమానంగా దోస్తానం చేస్తా. ఎందుకంటే మనుషుల నుంచి పుస్తకాలు పుడతాయి, పుస్తకాలను చదివి మనుషులు ఎదుగుతారు. ఈ 2 నాకు అత్యంత ప్రియమైనవి. ఒత్తగా పుస్తకాన్ని మాత్రమే రూమ్లో వేసుకొని చదివి ఆనందించి అసలే ఒక్క మనిషి కూడా మనకు బయట కనబడలేదనుకో, అది ఏమంత గొప్పగా ఉండదు. అందుకే ఒక ఆయన పెద్ద ఆయన పబ్లా నెరూడో అని ఉన్నాడు. ఈ ఊర్లో లేడు, ఈ దేశంలో లేడు, దక్షిణాఫ్రికాలో ఒక కంట్రీలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పిండంటే, నువ్వు కవిగా ఉండాలంటే పుస్తకాలని చదవాలి, మనుషుల్ని చూడాలి, ప్రదేశాలని తిరగాలి, అనుభవాలకి గురి కావాలి. ఇవన్నీ లేకపోతే నువ్వు కవివే కావన్నాడు. కాబట్టి నేను ఇవన్నీ చూడడానికి ప్రయత్నం చేస్తా. సార్ మరి ఒక ముచ్చట ఏంటంటే, నువ్వు ఆనాడు ఇక మరి మీ పరిస్థితుల్లో గ్రూప్ 1లో ఉద్యోగం రాలేదు, గ్రూప్ 2కి వచ్చిర్రు. ఇక కొంతమంది సమాజ సేవ, ప్రజలే నా కుటుంబం అనుకొని నీతి నియతిగా నిజాయితీగా సేవ చేసామనే ఒక పేరు కూడా ఉన్నది సారు. ఎట్లా అనిపించింది అప్పుడు? ఆ కొలువు ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ కొలువు ఎట్లా అనిపిస్తుంది? కొలువు అంటే నాకు నౌకరీ వచ్చినప్పుడు గ్రూప్ 2A అని ఉంది కదా, గ్రూప్ 2Aలో నేను ఇష్టపడి పెట్టుకున్న ఉద్యోగం. పల్లెటూరు నుంచి వచ్చిన కదా, మరీ ముఖ్యంగా చదువుకోని కుటుంబం నుంచి వచ్చిన కదా, అప్పుడు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి సబ్ రిజిస్ట్రార్ పెద్దదా, ఏసీటీఓ పెద్దదా, ఎంఆర్ఓ పెద్దదా అని జనాలందరూ ఆలోచిస్తే నాకైతే ఎంఆర్ఓ మంచిగా ఉంటుంది అనిపించి ఎంఆర్ఓ ఫస్ట్ టిక్కు పెట్టిన. నేను రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించిన కాబట్టి ఏ ఉద్యోగం అడిగితే ఆ ఉద్యోగం వచ్చేది ఈ 4 కానీ ఎంఆర్ఓ తీసుకున్నాక నన్ను అందరు తిట్టిర్రు.
అరే అని దిక్కుమాలిన పంచాయతీలన్నీ ఉంటాయి, రోజు నెత్తి నొప్పి ఉంటుంది, గండ్ల కిందకు పోయినావు, ఏసీటీ పోను సబ్ రిజిస్టారో తీసుకుంటే నిమ్మలంగా కుర్చీలో కూర్చుంటే అయిపోతుండే అని అన్నారు. కానీ ఎవరికైనా నలుగురికి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకు ఏదైనా చేయగలిగే అవకాశం ఉంటే చేసే పని గండ్లనే ఉంటుంది అని నేను ఇష్టపడే తీసుకున్నా అని తర్వాత అర్థమైంది. గండ్ల చేరిన కాబట్టే నేను నా కవిత్వంలోకి ప్రజలని, రెవెన్యూ శాఖలోని కష్ట నష్టాలని తీసుకొచ్చిన. కాబట్టి నేను ఇప్పుడు ఏం బాధపడతలేను, అందువల్లనే నేను ఈ స్థాయికి ఎదిగినా అని కూడా అనుకుంటున్నా. చూస్తున్నారులా కరువు, కష్టం, కాలం అన్ని ఎల్లబోసి సార్ ఇవాళ అసలు ఇక ఆయన కవిత్వం అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ రూపాయలు అని కూడా అంతేనా సారు? నర్సయ్య తాత ఎట్లా మాట్లాడతాడో యాస భాష మాండలికం గసవంటి పదాలు కూడా అలా అంత రామసక్కని సాహిత్య పుస్తకాన్ని కూడా అందించుడు ఈ తెలంగాణ సమాజానికి సారు. ఎటసంగా సారు ఇప్పుడు మీరు ఎన్నో రకాల పుస్తకాలు రాసిరు, ఎన్నో కవిత్వాలు రాసిరు, ఇంట్లో మీకు నచ్చింది మెచ్చింది ఏదంటారు? నేను వచన కవిత్వమే ప్రధానంగా రాస్తా గాని వచన కవిత్వం చెయ్యలేని పనిని అప్పుడప్పుడు రుబాయి చేసింది అనుకొని రుబాయి రాసిన. రుబాయి కంటే భిన్నంగా పద్యం చెబితే కూడా బాగా ఎక్కుతుంది జనాలకు అనుకుంటే పద్యం కూడా రాసిన. అట్లా పద్యాన్ని, ఇట్లా రుబాయిని, ఇట్లా వచన కవిత్వాన్ని మొత్తంగా 3 రూపాల కవిత్వాన్ని రాశాను. మీకు అందరికీ గుర్తే ఉండే కవితలు వచన కవిత్వంలో ఉన్నాయి, కొన్ని రుబాయిల్లో కూడా ఉన్నాయి. రుబాయిలు అనగానే 4 పాదాల పద్యం లాంటిదే ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే మనం అనుకుంటాం ఏంటంటే మూల చుక్క ఒడిస్తే అపశకునం అని అనుకుంటారు, కానీ నేను దాన్ని తిప్పి చెప్పిన. మూల చుక్క పొడవ శుభమైతది, అమవాస నిశిగూడ శుభమైతది, బలమైన కాంక్షలే నడిపించితే దుర్ముహూర్తము కూడా శుభమైతది అని చెప్పిన. ఇది ఒక రుబాయి. అట్లా కాకుండా పద్యం చెప్తే నిజంగా ఇప్పుడు రకరకాల ఎన్నికల్లో అక్రమాలు వ్యవహారాలు చూసిన తర్వాత ఒక కవిగా ఒళ్ళు మండిపోయి రాసిన కొన్ని పద్యాలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే దేశాన స్వాతంత్ర వేషానికప్పుడే 3 లేండ్లు మూడిపాయే, ప్రజల పాలన పేర పరిహాసమప్పుడే 7 ఏండ్లు ఎల్లిపాయే, ప్రజల పాలన పేర పరిహాసమప్పుడే 7 ఏండ్లు ఎల్లిపాయే, 5 ఏండ్లకొకసారి అరుగుదెంచెడి నేత తమలాభమే తప్ప తలచడాయే, ఎన్నికల రాగమెత్తుతూ ఎదురు వచ్చి పంచవర్షాన జరిపేరు పర్వదినము, దాని ఎత్తెంతో లోతెంతో ఎంచగానే బుర్రు పిట్టోలె ఉరికేరు తుర్రుమంటూ, మాయమాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు, ఊరి ఎంకన్నా దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడా అని కూడా రాసిన. ఇది పద్యం. ఇట్లయితే జనాలకు బాగా ఎక్కుతుంది. వచన కవిత్వంలో కూడా సృజనాత్మకంగా మనస్సుని తట్టే విధంగా కొన్ని పోయమ్స్ ఉంటాయి. ఉదాహరణకి దేవతలు కూడా అని ఒక కవిత ఉంది. అందులో ఏముంటుంది అంటే, ఊరికి దూరం కాటికి దగ్గర నా వైద్యానికి అంత ఖర్చొద్దురా అని అమ్మ గోల పెట్టినప్పుడు మనం ఏ దిక్కున తలపెట్టి గాంభీర్యాన్ని నటించాలి. రోజూ కీచులాడే సగపుటావిడ ఆసుపత్రి పడక మీద ఆలోచనల్లో పడి, వంట అసలే రానివాడివి హోటల్లోనైనా సరిగ్గా తిను అన్నప్పుడు ఉబికి వచ్చే నీళ్లను కన్నీళ్లనే అంటారా? నుమాయిష్లో అందమైన ఆటబొమ్మలను చూసి గంతులేసిన చిన్నపిల్ల మన జేబు గుర్తొచ్చి ఇప్పుడొద్దులే నాన్న అని సర్దుకున్నప్పుడు కళ్ళల్లో పొంగే జలపాతాన్ని ఏమంటారు? రోజూ అత్తగారింటికి అమ్మగారింటికి నడుమ పూల తీగ మీద ఊయలూగే పెద్ద బిడ్డ ఏదో ఒక రోజు నాన్న మా ఇంటికెళ్తానన్నప్పుడు కళ్ళల్లో పొంగే జలపాతపు పేరేమిటి? అన్ని సందర్భాలలో కష్టాలే మనల్ని కన్నీళ్లు పెట్టిస్తాయని అనుకోలేము. అప్పుడప్పుడు దేవతలు కూడా సమయానుసారంగా మనల్ని ఏడిపించగలుగుతారు అని ఒక కవిత రాశాను. ఇది వచన కవిత. మొదలు చెప్పిన రుబాయి, రెండోసారి చెప్పిన పద్యము, ఇప్పుడు చెప్పిన వచన కవిత 3 నా ప్రాణాలు.
నేను ఏ అవసరానికి ఏది ఉపయోగపడితే దాన్ని వాడుకొని కవిత్వం రాసేటటువంటి వ్యక్తిని. ఈరోజు నర్సయ్య తాతని నేను టీవీలో చూసేటోని అలా వ్యక్తిగతంగా చూస్తూ ఉన్నందుకు ఈ కవితలన్నీ టక్కున నోటికి గుర్తొచ్చినాయి. అది మరి ఇప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి సార్. ఇక ఇప్పుడు ఈ కొలువు ఎక్కినాక మరి ఇప్పుడు రవీంద్ర భారతి సంసారం ఏ రకంగా ముంగడికి పోతుంది, గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, సార్ వచ్చినాక ఏమన్నా మార్పు కనపడుతుందా? నేను వచ్చి ఇంకా ఎక్కువ రోజులు కాలేదు. ఎక్కువ రోజులు అయిన తర్వాత కొంత మార్పు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఏంటంటే రవీంద్ర భారతిని హాల్ బుకింగ్ స్టేజ్, హాల్ బుకింగ్ సైట్ ఒకటి ఉండే. హాల్ బుకింగ్ సైటు ఇప్పుడు ఎందుకో మరి తీసేశారు మధ్యలో. అందువల్ల ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చి నాకు ఈ హాల్ అంటే మెయిన్ హాల్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 స్లాట్స్ ఉంటాయి, చిన్న హాల్లో 3 స్లాట్స్ ఉంటాయి, పైడి జయరాజు థియేటర్లో 3 స్లాట్స్ ఉంటాయి. ఈ స్లాట్స్ని ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోగలిగే పరిస్థితి ఉన్నదాన్ని ఇప్పుడు లేకుండా అయింది. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని అనుకుంటున్నా నేను. అట్లా పునరుద్ధరించడం వల్ల 2-3 లాభాలు ఉన్నాయి. ఏంటంటే ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు, హాలు ఖాళీగా ఉందా లేదా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఏదైనా కారణం చేత హాల్ బుక్ చేసుకున్న వాళ్ళు 1 రోజు ముందో 2 రోజుల ముందో దాన్ని క్యాన్సల్ చేసుకుంటే ఆటోమేటిక్గా కింద వెయిటింగ్లో ఉన్న వాడికి ఆ ఇన్ఫర్మేషన్ పోతుంది, వాళ్ళు ఆ హాల్ని వాడుకోగలుగుతారు. ఇది ఒకటి చేయాలనుకుంటున్నా. రెండవది ఏంటంటే సాంస్కృతిక శాఖలో కూడా వీలైనంత మంది మామూలుగా రెగ్యులర్గా ఊర్లలో ఉండే కళాకారులందరిది ఒక లిస్టింగ్ చేసి ఆ లిస్టులో ఉండేటటువంటి కళాకారులకు కనీసం ఇయర్లీ ఒక ప్రోగ్రామ్ అయినా ఇచ్చిన తర్వాతనే రెండవ వారికి అవకాశం ఇవ్వడానికి ప్లాన్ చేయాలని ఒక లిస్టింగ్ చేయాలని చేస్తున్నాము. దీనికి కూడా ఒక సైట్ ఓపెన్ చేస్తున్నాము. ఎప్పుడు చేసిన కాకుండా కొత్త కొత్త వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకు కూడా అందరికీ అవకాశం ఇవ్వాలనే దానికి ప్లాన్ చేస్తున్నాము. అది ఇంకా నెల పట్టొచ్చు, నెల 2 నెలలు పట్టొచ్చు. ఇది అట్లా కాకుండా గవర్నమెంట్ చేసేటటువంటి ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చూజీగానే చాలా చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని పంపడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంటాము. కానీ ఆ ఆర్టిస్టులు అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడం కోసం ఒక ప్లాన్ చేస్తున్నాం. దీనికి ఇంకా 2-3 నెలలు టైం ఈజీగా పడుతుంది. ఎందుకంటే నేను వచ్చి 2 నెలలే అయింది. మన కళాకారులందరికీ ఏదైనా వాళ్ళు 2-3 అడుగుతున్నారు. ఒకటి ఐడెంటిటీ కార్డ్స్ గురించి అడుగుతున్నారు. ఐడెంటిటీ కార్డ్స్లో టెక్నికల్ అంశాలు కొన్ని ఇమిడి ఉన్నాయి. వాటిని సార్ట్అవుట్ చేసి గౌరవ మంత్రి గారి చేత కూడా దాన్ని అప్రూవ్ చేయించుకొని అట్లా ఐడి కార్డ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత కొంతమంది పెన్షన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. పెన్షన్స్ అనేది మన చేతిలో లేదు, కానీ నిజానికి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా వాళ్ళ డేటా డీటెయిల్స్ అన్ని కూడా సేకరించుకొని పెట్టుకోవాలని అనుకుంటున్నాం. మొత్తానికి ఇక గిదుల్లా ఏనుగు నరసింహారెడ్డి సారు ఇవాళ ఆయన మాట్లాడుతుంటే నాకైతే సారు ఫస్టే శనార్థి సారు అంటే శనార్థి అనగానే నా కడుపు నిండిపోయింది. నిజంగా సారు ఇంత దూరం వచ్చినా కాబట్టి ఆ ముచ్చట కూడా మీ చెవులేసిపోతా. ఇప్పుడు పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. ఇక మరి గిసవంటి తెలుగును కూడా ఊరసూపు చూస్తున్నారట సారు. మరి మీలాంటి వాళ్ళ కవిత్వాలు మరి ఇంకా చాలా మునుముందు ఇంకా పనిచేయాలి. ఏమంటావు సారు? మరి ఇంగ్లీషు మోజులో పడి తెలుగు మొత్తం మర్చిపోతున్నారట. మరి ఒక మాట నిన్న ముఖ్యమంత్రి కూడా ఒక కలెక్టర్ను అనడా, ఏమమ్మా నీకు తెలుగు రాదారమ్మా, తెలుగులో రాదమ్మా అన్నాడట. మరి ఎందుకు ఈ తెలుగు ఇట మర్చిపోతున్నారు? ఇప్పుడు నరసయ్య తాత నీకు చెప్తా, నీ ద్వారా అందరికీ చెప్తా. తెలుగు వాళ్ళకున్న ఒక మంచి లక్షణం కాదు, అది చెడ్డ లక్షణం. ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్నేమో చాలా హాయిగా మాట్లాడినట్టు మాట్లాడతారు, తెలుగునేమో వచ్చి రానట్టు మాట్లాడతారు. ఇగో ఈ ఫ్యాషన్లో బతుకుతున్నారు మనోళ్ళు. ఈ ఫ్యాషన్ని మరి దాన్ని బ్రేక్ చేయాలి. ఏదో ఒక రేవంత్ రెడ్డి లాంటి వారు ముఖ్యమంత్రిగా కలెక్టర్ గారు మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తే ఎందుకమ్మా నీకు తెలుగు వస్తుంది కదా చెప్పు అని కూడా అనాల్సిన పరిస్థితి వచ్చింది. అందరం కూడా తెలుగు భాషని బతికించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇంకొక మీ ద్వారా లోకానికి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా, తెలుగు మరేమీ చిన్న భాష కాదు. ప్రపంచంలో మొత్తం భాషల్లో అతి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 11వ పెద్ద భాష. అంటే కేవలం ప్రపంచంలో మనకంటే 10 మాత్రమే పెద్ద భాషలు ఉన్నాయి. ఒకటి చైనీసు, మాండలిన్ చైనీసు, తర్వాత ఫ్రెంచ్, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ,
తర్వాత బెంగాలీ ఇట్లాంటివి మాత్రమే మనకంటే పెద్దవి. మిగిలిన అన్ని కూడా మనకంటే చిన్న భాషలు. ఇండియాలో హిందీ తర్వాత తెలుగే పెద్దది ఉండే. ఇప్పుడు మన దురదృష్టం కొద్దీ తెలుగు 3వ స్టేజ్కి పడిపోయింది. ఏంటంటే ఒకటి హిందీ, 2 బెంగాలీ, 3వది గుజరాతీ అయి 4వది తెలుగు పెద్ద భాషగా మారిపోయింది. ప్రపంచంలో 11వ పెద్ద భాష, భారతదేశంలో 3వ పెద్ద భాషగా మారిపోయింది. దీన్ని మనము 2వ పెద్ద భాషగా ఉంచాలంటే మనము వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా 2 ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దాని భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకోవాలని మనం ఆశించాలి. ఇక సారు మరి ఒక చిన్న ముచ్చట ఏంటంటే పుట్టిన సొంత గడ్డ మీద మీ అభిమానులు 48 దేశాల నుంచి తెలుగు వాళ్ళ నడుమ నీకు సన్మానం చేసిరట. అసలు ఎట్లా జరిగి ఏంది దీని వెనక మొదలైంది? అట్లా సన్మానం నాకేం చేయలే, కానీ మనము 40-50 దేశాలలో ఉండే తెలుగు వాళ్ళని 2017 సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభల పేరు మీద హైదరాబాద్కి రప్పించగలిగాం. అది తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం. ఆ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి వివిధ దేశాల నుండి తెలుగు వాళ్ళు వచ్చి ఆట, పాట, కవిత్వము, కథ, కార్యశాల ఇట్లాంటివన్నీ జరిగాయి. నవలలో విశేషాలని కూడా చర్చించడం జరిగింది. పెద్ద డయాస్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ ప్రోగ్రాం అంతా సాహిత్య అకాడమీ నిర్వహించడం వల్ల అప్పుడు నేను సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉన్నా కాబట్టి అదొక గొప్ప అనుభూతిని మిగిల్చింది అని మాత్రమే చెప్పగలను. ఈ మధ్య కాలంలో 2025లో మోగింది మీ పేరు. ఎందుకంటే గిన్నిస్ బుక్ రికార్డు బతుకమ్మ ప్రపంచం మొత్తం దాకింది సార్. ఎట్లా ఇది, ఏం కథ, ఎట్లా సాధ్యమైంది, ఏ రకంగా మీరు ఈ బతుకమ్మ ఏర్పాట్లలో మునిగి తీరు? బతుకమ్మ పండుగని ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని దానికి ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. ఆ ఏర్పాట్లలో భాగంగా గిన్నీస్ బుక్ రికార్డుని టార్గెట్ చేసుకొని టూరిజం శాఖ మేము కలిపి నిర్వహించిన బతుకమ్మ సెలబ్రేషన్స్కి చుట్టూ ఉన్న 5-6 జిల్లాల నుండి మహిళలని పిలిపించి బతుకమ్మ ఆటలో ఒక ఏకత్వాన్ని, అంటే నీకు బాగా తెలిసి ఉండాలి ఏంటంటే ఆర్టిఫిషియాలిటీ లేకుండా సహజంగా బతుకమ్మ ఆడే పాటలు. అంటే ఇప్పుడు శ్రీలక్ష్మిని మహిమలు, గౌరమ్మ చిత్రమైతోచునమ్మ గౌరమ్మ అనేది అసలు పాతకాలం నుంచి ఉన్న పాట. శ్రీరామ ఓరామ ఉయ్యాలో, అయోధ్యారామ ఉయ్యాలో అనేది పాతకాలం ఉన్న పాట. ఈ పాటల్ని తీసేసి కొద్దిగా ఎక్కువ ఆర్కెస్ట్రాలు, సౌండ్స్ పెట్టి పెద్దగా చేసి ఆడించేది కాకుండా సహజ సిద్ధంగా ఆడిస్తూ సహజ సిద్ధంగా నడిచే ఆటలో మహిళల డ్యాన్స్ అనేది 4 చప్పుళ్లతోటి పూర్తిగా 1500 మంది ఒకే విధంగా ప్లే చేసేటట్టు మన కొరియోగ్రాఫర్స్ దాన్ని తీర్చిదిద్దారు. అందువల్ల గిన్నిస్ రికార్డు వచ్చింది. అది ఒక గొప్ప ఆనందాన్ని మిగిల్చింది. ప్రభుత్వానికి కూడా చాలా గొప్ప ప్రతిష్ట దక్కింది మనకు. చూస్తున్నారులా ఇగో సారు, ఇగో ఇంత తెలుగు భాష మీద ఉన్న మమకారంతో ఆయన అది ఇగో ఇవాళ బతుకమ్మ ఇవాళ ఆడోళ్ళ గాజుల గలగల సప్పుడు మోతం మోగించిండు సరూర్ నగర్లా. అయ్యే మరి గిన్నిస్ రికార్డ్ అంటే మామూలు ముచ్చట. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. అర్థమైంది కదా పబ్లిక్? ఇక మరి ప్రపంచంలో మన భాష ప్రాముఖ్యత ఏంది, దేశంలో మన భాష తెలుగు భాష కథ ఏందనేది ఇవాళ పూసగుచ్చినట్టుగా తోసుకోకుండా మన ఏనుగు నరసింహారెడ్డి సారు ఈ రకంగా చెప్పుకొచ్చిండు. కానీ సారు కాడికి వచ్చినందుకైతే ఒక పుణ్యం అయితే కట్టుకున్నాం. ఇవాళ నిజంగానే సార్ అన్నట్టు ఎంతోమంది ఇంగ్లీషుని ఏదో కొన్నంత లోపలికి వెళ్ళి పానం లేసొచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ భాష మాట్లాడుతుంటే. ఇక సౌత్ తల్లిలో ఈ తెలుగు భాష అయింది. సార్ కాడికి వచ్చినందుకైతే ఈ తెలుగు భాష గొప్పతనం ఏంది, అసలు తెలుగు ప్రపంచ స్థాయిలో తెలుగు భాష ఏ రకంగా ఉంది, దేశంలో ఏ రకంగా ఉంది, తెలుగును విస్మరిస్తే తెలుగును మర్చిపోతే కథ ఏంది అనేది కూడా సారు మరి పూసకూర్చినట్టుగా చెప్పిండు. సారు శనార్థి నమస్తే. ఇంత దూరం వచ్చినందుకు మీరు మీ అమూల్యమైన సమయాన్ని మీరు చూస్తున్న ఎంతో మంది వస్తున్నారు, అయినా మా కోసం మీరు మా ఏఎన్ఎన్ ప్రేక్షకుల కోసం మీరు టైం కేటాయించి 2 ముచ్చట్లు మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.